తెలంగాణ కాంగ్రెస్లో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యవహారం మరోసారి హాట్ టాపిక్గా మారింది. కొంతకాలంగా ఆయన చేస్తున్న వివాదాస్పద వ్యాఖ్యలపై పార్టీ అధిష్టానానికి వరుసగా నివేదికలు వెళ్తున్నట్టుగా తెలుస్తుంది. తాజాగా చేసిన వ్యాఖ్యలు మరింత దుమారం రేపడంతో రాజగోపాల్ రెడ్డి విషయంలో హైకమాండ్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుందని ఉత్కంఠత నెలకొంది. ఇటీవల రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తెలంగాణ కాంగ్రెస్లో తీవ్ర చర్చకు దారితీశాయి. ఆంధ్ర నేతల మోచేతి నీళ్లు తాగిన వారు, కాంగ్రెస్ పార్టీతో సంబంధం లేని వారు నేడు తెలంగాణను ఏలుతున్నారు. వారి ప్రభుత్వంలో కీలక పదవులు అనుభవిస్తున్నారు. తెలంగాణ ఉద్యమంతో సంబంధం లేని వారు కూడా పెద్ద పెద్ద పదవుల్లో ఉన్నారు. ఇది సహించరానిది అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా కలకలం సృష్టించాయి. అంతేకాకుండా అధికారాన్ని అడ్డం పెట్టుకుని అభివృద్ధి పేరుతో లక్షల కోట్ల రూపాయలు దోచుకుంటున్నారని రాజగోపాల్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. దోపిడీదారులు వెంటపడతాం, ఆ దోపిడీకి వ్యతిరేకంగా పోరాటం చేస్తాం అంటూ హెచ్చరికలు చేయడం కూడా పార్టీ వర్గాల్లో చర్చకు కారణమైంది. దీంతో ఆయన వ్యాఖ్యలపై కాంగ్రెస్ ముఖ్య నాయకత్వం సీరియస్గా ఉన్నట్లుగా సమాచారం. ఈ వివాదంపై టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ స్పందించారు. రాజగోపాల్ రెడ్డి వ్యవహారంపై హైకమాండ్తో చర్చిస్తున్నామని వెల్లడించారు. రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవిపై హామీ ఉందని, ఆ అంశం ఢిల్లీకి వెళ్లి అధిష్టానంతో మాట్లాడుకోవచ్చని సూచించారు. తనకు అందిన సమాచారం ప్రకారం ఆయనకు హామీ ఉన్నట్లుగా కూడా మహేష్ గౌడ్ పేర్కొన్నారు. అదే సమయంలో పార్టీ నేతలకు కీలక హెచ్చరికలు జారీ చేశారు. ఎవరి పరిధిలో వారు ఉండాలని, ఎవరైనా పార్టీ గీత దాటితే చర్యలు తప్పవని స్పష్టం చేశారు. పార్టీకి ఎప్పుడు ఎవరి సేవలు అవసరమో అధిష్టానానికి తెలుసని వ్యాఖ్యానించారు. ఏ నాయకుడైనా ఏ వేదికపై ఎలా మాట్లాడాలో అలాగే వ్యవహరించాలని సూచించారు.